ఈరోజు మనం కొబ్బరి రొట్టెలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం కొంచెం బెల్లం తీసుకొని పాకం కాదు, నార్మల్ మనం గులాబ్ జామ్కి ఎలా అయితే షుగర్ వేసుకొని కొంచెం పాకం రాకుండా నార్మల్గా ఉంచుకుంటాం, అలా సెట్ చేసుకోవాలి. బెల్లం కూడా మనం గిన్నె కొంచెం వేసుకొని మనకు తగినంత బెల్లం వేసుకొని మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని లైట్గా గులాబ్ జామ్కు ఎలా అయితే పాకం తీస్తామో అలా తీసుకోవాలి. అందులో కొంచెం గోధుమ పిండి, ఒక 2 కప్స్ గోధుమ పిండి వేసుకున్నాం అనుకోండి. 1-2 స్పూన్స్ కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని కొంచెం ఒక కొబ్బరి చిప్ప హాఫ్ చిప్ప మనం కోరుకొని అందులో వేసేసి బాగా కలపాలి. కలిపి నేను చూడండి ఈ విధంగా వేసాను. నేను ఈ విధంగా వేసుకున్నాను కొబ్బరి రొట్టె. చూడండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కాలితే సరిపోతుంది. ఇలా కాలితే అటువైపు ఇటువైపు 2 పక్కలు కాల్చుకోవాలి మనం. ఒకటి కాల్చేసాను చూడండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా హెల్దీ కూడా. ఇలా ట్రై చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల స్నాక్ బాక్స్లో కూడా మనం దీన్ని పెట్టచ్చు. ఇది 2-3 డేస్ అయినా సరే ఇలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.